హలో అండి, ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే మీరు ఈ రెసిపీ చూశాక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చపాతీలో కానీ రైస్లో కానీ ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికైతే ముందుగా మనం ఒక బౌల్ అనేది తీసుకుని దాంట్లో వాటర్ అలానే ఒక స్పూన్ సాల్ట్, పసుపు వేసుకుని వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కాలీఫ్లవర్ని అయితే తీసుకుని ఫస్ట్ దానికి ఉండే వేస్ట్ అంతా తీసేసేయాలి. అలా తీసేసాక కాలీఫ్లవర్ అనేది అలా గుబ్బలుగా తుంచేసుకోవాలి, లేదా కట్ చేసుకోవచ్చు. అలా తుంచుకున్న తర్వాత మనమైతే ఇలా సన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే 1 or 2 టైమ్స్ అయితే మామూలుగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో అయితే ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసేసి ఒక 5 to 10 minutes అలానే వదిలేయాలి మూత పెట్టి. తర్వాత 5 to 10 minutes తర్వాత అయితే మనం ఆ కాలీఫ్లవర్ని అయితే ఇలా ఒక గంటలోకి అయితే తీసుకోవాలి, లేదా మీ దగ్గర చిల్లులు డీస్ ఉన్నా కూడా దాంట్లో అయితే వేసుకోవచ్చు. వాటర్ అయితే పోనివ్వాలి ఆఖరికి. అలా వాటర్ అంతా పోయాక మనమైతే ఇప్పుడు వాటిని వేయించుకోవడానికి వచ్చేసి ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ అనేది వేసుకుని, ఇంకా ఏమీ వేసుకోవట్లేదు, పోపు గింజలు ఇవి ఒక్కటే కాలీఫ్లవర్ ఒకటే వేసుకుని మనమైతే ఇప్పుడు వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇవి వేగటానికి పెద్ద టైం కూడా పట్టదు, మనకు తొందరగానే వేగిపోతాయి. మనం కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక మనం వాటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడైతే మనం పోపు గింజలు వేసుకొని అవి చిటపట అన్నాక ఒక ఆనియన్ తీసుకుని దాన్ని అయితే ఇలా చాప్ చేసుకుని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని అది పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక 2 టొమాటోస్ని తీసుకుని వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు సరిపడా కారం అలానే ఉప్పు కూడా వేసుకోవాలి. అలా కారం, ఉప్పు, టొమాటోస్ వేసుకున్నాక వాటిని అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. అలా వాటిని బాగా మిక్స్ చేసుకున్నాక మనమైతే ఒక 5 to 10 minutes అనేది మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. అలా మూత పెట్టి ఉడికాక మనమైతే తీసుకుని వాటిని గుజ్జుగా చేసుకోవాలి. అలా గుజ్జుగా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్స్, వాటిని అయితే వేసేసుకోవాలి. అలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసుకుని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వల్ల మనకనేది మొత్తం కలుస్తుంది. ఇలా కలుపుకున్నాక మనం మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ అయ్యాక తీసేసి ఇలా బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మనం ఉప్పు, కారం అవి సరిపోయా లేదో చూసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంతే, కుక్ అయిపోయింది. లాస్ట్లో వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర అనేది వేసుకుని స్టవ్ అనేది ఆపేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.